తలలో వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ డైరెక్టల చట్టం భద్రపరిచారు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. కృపగల మా దేవ, నీకే స్తోత్రం నాయన. కృపచేత మమ్ము పిలిచినటువంటి మా దేవ, మీకే ఘనతనైనా. అబ్రహాము దేవా, మీకే స్తోత్రం. ఇస్సాకు దేవా, నీకే మహిమ. యాకోబు రాజా, నీకే స్తోత్రం. యెషురేను దేవా, మీకే స్తోత్రం. ఇజ్రాయేల్ దేవా, మీకే ఘనత. ఏలియా యొక్క దేవా, మీకే స్తోత్రం. దావీదు యొక్క దేవా, మీకే ఘనత. దానియేలు యొక్క దేవా, మీకే స్తోత్రం. షద్రక్, మెషక్, అబేద్నెగోరను వారి దేవా, నీకే స్తోత్రం. తండ్రి అయినటువంటి నా దేవా, మీకే స్తోత్రం. మా పితరుల దేవా, మీకే ఘనత. నా పితరుల దేవా, మీకే మహిమ. కొండలకు దేవా, మీకే స్తోత్రం. లోయల యొక్క దేవా, నీకే మహిమ. సర్వలోకమునకు దేవా, నీకే స్తోత్రం. సర్వాధికారి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవా, నీకే మహిమ. పరలోకమును భూలోకమునకు దేవా, నీకే స్తోత్రం. సైన్యములకు అధిపతి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. అద్భుతములు చేయి దేవా, నీకే మహిమ. బలవంతుడు అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. సర్వశక్తి గల మా దేవా, మీకే మహిమ. సత్యవంతుడవు దేవా, నీకే స్తోత్రం. అద్వితీయ సత్యదేవా, నీకే స్తోత్రం. తండ్రి యొక్క ఆత్మదేవా, నీకే స్తోత్రం. ఆత్మ పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తోత్రం. ఆత్మపై నీటిపై అల్లాడుచున్నటువంటి ఆత్మదేవా, నీకే స్తోత్రం. సముద్రము దాటి రాజాలకుండా చేసుకుని సరిహద్దుగా నిర్ణయించినటువంటి మా దేవా, నీకే ఘనత, మీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఆయన మా అపరాధముల చేతను, మా పాపముల చేతను తండ్రి, ఈ లోకమందు చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, మా తల్లి గర్భాన పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి పాపం చేసిన వారమే నాయన. అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా నాయన ఇగో నాయన వారి అతిక్రమలకు నీ ఎన్నడను జ్ఞాపకం చేసిన కీర్తన గ్రంథంలో 103:12 సెలవిచ్చినట్టు పడమటకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపముల కడిగి పవిత్రపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నా రాజా, నా దేవా. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి ఆయన. మా పాపములన్నీ మీ ఎదుట ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. అయా కృప చూపించండి అయ్యా. అయా క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగినటువంటి దేవుడవు గనుక తండ్రి, మనుషులు నమ్ముకుంటే, రాజులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించట మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం నాయన. నాయన మీరే మా కొండ నాయన, మీరే మా బండ నాయన, మీరే మా ఆశ్రయ దుర్గము తండ్రి. నాయన నీవు తప్ప మాకు ఆకాశం ఉంది మరి ఎవరున్నారు నా దేవా, నా రాజా, నా దేవా. నీవే నాయన సర్వోన్నతుడు తండ్రి. ఇదిగో నాయన పరలోకపు కణానికి తండ్రి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఏ సమస్యలలో ఉన్నా, ఏ బాధలలో ఉన్నా నాయన, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు తండ్రి నాయన ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన నీ బిడ్డలని ఎలా విడిపించి నాయన బయటకు తీసుకొని వచ్చావు, అట్టి రీతిగా తండ్రి పాపపు లోయలోంచి మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా. అయ్యా ఇక పరలోకపు ఈ ప్రయాణములలో తండ్రి మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ సన్నిధి లేనిదే మేము నడవలేమయ్యా. అయ్యా దుష్టుడు నాయన ప్రతి దినము మమ్మల్ని ఈడ్చుకొని పోవాలని చూస్తున్నాడయ్యా. అయ్యా ఏదో విషయంలో నాయన, ఏదో ఒక దీంట్లో నాయన తప్పిపోతున్నాం నాయన. ఇదిగో నాయన ఇరుకు మార్గంలో పోరాడుడని లేఖనము సెలవిస్తున్నది కదా తండ్రి. ఇగో నేను ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించిన మేము తండ్రి, ఇదిగో నాయన ఎక్కడ ఏ దీంట్లో నేను పడిపోకుండా, పాపంలో పడిపోకుండా ఉన్నట్లయినా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మా స్వబుద్ధిని మేము ఆధారం చేసుకోకుండా తండ్రి, మిమ్మల్ని పూర్ణ హృదయంతో తండ్రి మీ యందు నమ్మిక ఉంచే విశ్వాసం మాకందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా నిజమే నాయన, అలనాడు తండ్రి నైనా
నాయన ఇగో తండ్రి విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండాట్లు కొనుపోబడిన ఏ విధముగా అయితే తండ్రి ఇగో నేను హనోకు గురించి నన్ను మీరు సాక్ష్యం ఇచ్చారో అట్టి రీతిగా మా ఎడల కూడా తండ్రి మీరు సాక్ష్యం ఇచ్చినట్లుగా తండ్రి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా మమ్మల్ని బలపరచండి అయ్యా. అయ్యా మమ్మల్ని స్థిరపరచండి అయ్యా. అయ్యా మమ్మల్ని దృఢపరచమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ సన్నిధిలో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన ఇగో ఉదయకాల ప్రార్థన తండ్రి ఇగో నాయన మేము చేయుచుండగా మా కొంట స్వరము మీకు వినబడును గాక నాయన. ఇదిగో తండ్రి నాయన మీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా మేము దుష్ట సాంగత్యం వైపు వెళ్ళకుండానట్లు నాయన మీ పరిశుద్ధాత్మ సహాయము దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా దేవా ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యలతో ఉందో, ఏ ఇరుకులో ఉందో, ఏ ఇబ్బందులో ఉందో, ఏ శోధనలో ఉందో మేమైతే అరగంగానే తండ్రి ఇక మీ వైపే నాయన చూచుచూ తండ్రి మీ వైపే ప్రార్థన చేస్తున్నటువంటి నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని వారి కుటుంబాలను తండ్రి మీ సరిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఏ సమస్యలున్నా విడిపించండి తండ్రి. అప్పుల బాధల్లో ఉన్నా విడిపించండి నాయన. అనారోగ్యాలతో ఉన్నానండి విడిపించండి అయ్యా. అయ్యా మేము పరలోక కణానికి నడవటానికి కావలసిన శక్తిని ఇవ్వండి అయ్యా. ఆయన వివేకము జ్ఞానము బుద్ధిని ఇవ్వండి అయ్యా. ఇగో నేను పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులు ఉండుడని నాయన లేఖనము సెలవిచ్చుచున్నది కదా. అట్టి రీతిగా మేము ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిద్రని సెలవిస్తున్నావు కదా. హృదయం నాయన బహుఘోరమైనది బహువ్యాధి గలదని సెలవిస్తున్నావు కదా తండ్రి. మా హృదయంలో ఎటువంటి కల్మషము లేకుండా తండ్రి పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు మీ సన్నిధిలో నాయన మాకు మీ ఆత్మ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ముఖ్యంగా తండ్రి నాయన పాపంలో పడిపోయినటువంటి బిడ్డలను విడిపించండి అయ్యా. మీ చేయూతనివ్వండి అయ్యా. లేవనెత్తండి అయ్యా. బలహీనమైనటువంటి గొర్రెలమయ్యా. అయ్యా నీకు తెలుసును కదా తండ్రి. ఇదిగో నా గొర్రెలైతే నా స్వరము వినుడని సెలవిస్తున్నావు కదా నాయన. మీ స్వరాన్ని వినిపించండి అయ్యా. తప్పిపోయిన బిడ్డలను మరలా లేవనెత్తండి అయ్యా. బాప్తిసం తీసుకుని తప్పినట్టు బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలు లేవనెత్తండి అయ్యా. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబాలలో ఒకరు రక్షణలోనికి వస్తే ఒకరు రక్షణలో రాలేని కుటుంబాలు ఉన్నాయా అయ్యా. అటువంటి కుటుంబాలన్నీ నాయన భార్య భర్తలు ఇరువురు తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు సహాయం చేయండి అయ్యా. ఇక తండ్రి యవ్వన బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన బిడ్డలకి తండ్రి మీ రక్షణ మీ కాపుదల దాయిచ్చండి అయ్యా. యవనస్తులు తప్పక తొట్టిల్లని లేఖనం సెలవిచ్చుతున్నది కదా నాయన. ఇదిగో తొట్టిలకు ఉండినట్లు మీ సన్నిధి తోడించమని అడుగుతున్నామయ్యా. అయ్యా జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకున్నట్టుకు తండ్రి మేమందరం శక్తి కలవాలని మీ సన్నిధిలో ఆర్థిస్తున్నామయ్యా. సహాయము చేయండి అయ్యా. శరీర కార్యాలు స్వస్థమై అవేవనగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషము, కలహము, మత్సరము, కోదము, కక్షలు, భేదలు, వెముతలు, అసూయ, మత్తేలు, అల్లరితో కూడిన ఆటపాటలు మేము చేయకున్నట్లు సహాయం చేయండి అయ్యా. నాయన ఇప్పటికే నాయన క్రిస్మస్ తాలూకా పండగలుగా చేసుకుంటూ తండ్రి ఎందరో నాయన ఇదిగో నాయన లోకం వెంబట పోవచ్చున్నారు నాయన. లోకాన్ని వెంబడించే వారిగా నాయన నీ సంఘంలోనే పిల్లలు కనిపిస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చండి అయ్యా. వారి మధ్య మంచి కాపరను ఉంచండి అయ్యా. కాపరి సరిగా లేకపోతే తండ్రి ఇదిగో నాయన ఇలాగనే పాడైపోతారు తండ్రి నాయన. ఇక సహాయం చేయండి అయ్యా. నిజమే తండ్రి నాయన. మీ నామాన్ని బట్టి ప్రార్థన చేయవారి ప్రార్థన ఆలకించదని సెలవిస్తున్నావు కదా అయ్యా. మీ దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా సెలవిస్తున్నావు కదా అయ్యా. పరిశుద్ధాత్మను మేము దుఃఖపరచకుండా తండ్రి విమోచన దినం వరకు ఆయన ఎందు మేము నాయన ముద్రింపు ఇబ్బడి ఉన్నామని గుర్తెరిగినట్లు సహాయం చేయండి అయ్యా. ఇక బీదలను, చిన్నపిల్లను, వృద్ధులను, అనాథలను, కూడుగుడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి అవసరము తీర్చునని లేఖనం సెలవిస్తున్నది కదా. ఇప్పటి వరకు మీరు తీర్చినటువంటి ఎన్నో నాయన మా సమస్యలు, ఎన్నో మా బాధలు, ఎన్నో ఉపకారాలలోను ప్రతి విషయంలోనూ తండ్రి అనుదినము అనుక్షణము తండ్రి మీరే మా వెంబడి ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలైనా మీకు వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే ఇక నుంచి కూడా తండ్రి మీ సన్నిధి తోడించండి, మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ కృప తోడించి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఇక పరలోకపు కణానికి మేము వచ్చేంత వరకు తండ్రి మీరు మా చెయ్యి విడవగొద్దని నడిపిస్తాను
సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా మీ సన్నిధి మీ కృప తోడుంచండి అయ్యా. అయా ఇగో నాయన అలనాడు మోసే నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన ఇగో నాయన మీ సన్నిధి లేనిది మేము నడవలేమని ఏ విధంగా ప్రార్థన చేశాడో తండ్రి, అట్టి రీతిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా ఈ పరలోకపు కనాను ప్రాంతానికి మేము నడవటానికి మీ సన్నిధి లేనిది మేము వెళ్ళలేమయ్యా. మాకు అసాధ్యము తండ్రి, మీకైతే సమస్తము సాధ్యమయ్యా. అయ్యా మమ్మల్ని నడిపించండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి ఇగోనైనా ఈ తండ్రి ఉదయ కాల సమయంలో డ్యూటీలకి ఆఫీసులకి పని పట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలకి మీ సన్నిధి తోడుంచండి అయ్యా. అయ్యా వారి పని పట్ల ముగించుకొని సాయంకాలం వారి గృహాలకి క్షేమకరంగా వచ్చినట్లు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మరి ముఖ్యంగా యవనస్తులను స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్తున్న బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ దయారెక్కల చాటును భద్రపరచండి అయ్యా బిడ్డలని. అలాగే తండ్రి ఈ యవనస్తులు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోండి ఆయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకొని, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలని, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఈరోజు పుట్టినరోజులు పెళ్లిరోజు జరుపుకుని బిడ్డలు మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నాను తండ్రి. మీ కృప కాపుదా దాయిచ్చేయమని అడుగుచున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన ఇగో నాయన తండ్రి మీ కృప కాపుదల శాంతి సమాధానం రక్షణ దయచేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మా దేశంలో ఉన్నటువంటి నాయన ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ దయచేయమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా మీ మీద మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మండించమని వేడుకుంటూ తండ్రి బండ్లాంటి రాతృద్యాలు తీసివేసి మెత్తన మాంస హృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఓర్పు సహనము వివేకము సమాధానము తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి రక్షణ దాయిచ్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి. ఇక నైనా తప్పిపోయినటువంటి బిడ్డలను కూడా విడిపించండి అయ్యా. ఇదిగో మరి మేమందరము కూడా తండ్రి సేవకుల కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఆయన దొంగలు త్రాగుబోతులు వ్యసన పరులు కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునే వరకు మారు మనసును దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ సన్నిధిలో నాయన మీ దారెక్కల చాటున బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అందరికీ దయచేసి ఇక పరలోపు కణానికి మేము వెళ్ళడానికి కావాల్సినటువంటి కృప కాపుదల శక్తి సిద్ధపడి మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ఇగో తండ్రి ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి ప్రతి కుటుంబాన్ని అవరగాడి ఛానల్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయారెక్కల చాటున భద్రపరిచి మీ కృప కాపుదల దయచేయమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి నీ వల్ల అయితే నమ్మడానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార బల నామను బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.